3 కేజీల చికెన్. కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాజీర, చెక్క మొక్క, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఉప్పు, ఆయిల్, నిమ్మకాయలు. ఇదిగోండి చికెన్ ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని పెట్టాలండి. అలా ఉప్పు పసుపు వేసి కలిపి పొయ్యి మీద వాటర్ వచ్చేంత వరకు ఉంచాలండి. ఈ మసాలాలన్నీ కొంచెం వేపుకోవాలండి దోరగా. కొంచెం దోరగా వేపిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. అలా పెట్టుకుని వేపించుకుంటాం. ఇదిగోండి కలర్ వేగిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఎక్కువగా వేపించుకోండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేసేయండి. కలిపి ఈ కప్పు వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా, కళ్ళుప్పు పేస్ట్ పట్టుకుది, అలాగే కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆపుకుని చికెన్ వేపించి అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇది ఇప్పుడు వేపించింది మసాలా పొడి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి మీద ఉంటే చేదు వస్తుంది. నిమ్మరసం పోసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పోసుకుని ఇలా కలుపుకుంటే ఇప్పుడు గ్రేవీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీరు ఎలా పెడతారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇట్లా ఉండాలి. సూపర్ ఉంది.